హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను పపాయ పప్పు రెసిపీ చేస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నాను, అయినా కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నానంటే టేస్ట్ చాలా బాగా వచ్చిందని అర్థం. బెండి కూర కూడా చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్లోకి. ఈ రెండు రెసిపీస్ మధ్యాహ్నం 11 o'clockకి షూట్ చేస్తున్నాను నేను. పపాయ పప్పు అయితే ఫస్ట్ టైం నేను చేస్తారని కూడా నాకు తెలియదు. నేను మొన్న మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మదర్ వస్తే ఆవిడ ఏదో మాటల్లో పపాయ గురించి వచ్చింది. ఆవిడ చెప్పారు పపాయ పప్పు చాలా బాగుంటుందండి, దోసకాయ పప్పులా ఉంటుందండి అని. బట్ నేను షాక్ అయ్యాను. నాకు అసలు పపాయ పప్పు చేస్తారన్న విషయమే తెలియదు అనమాట. కానీ చాలా బాగా వచ్చింది. ఈ టైం నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నేను పప్పు తినేసాను కూడా. అచ్చు నిజంగా దోసకాయ పప్పులానే ఉంది. అయితే అమ్మమ్మ ఏదో మాటల్లో కాల్ చేసింది. అమ్మమ్మ చెప్తుంది పపాయ పప్పు చేశాను అంటే, అవును చేస్తారు, దోసకాయ పప్పులా ఉంటుంది, చాలా బాగుంటుంది, కూర కూడా వండుకుంటారు అని. కూర వండుకుంటారని నాకు తెలుసు. ఒకసారి ఎప్పుడో మా హస్బెండ్ తెచ్చారు 5 years క్రితము. నేను దాన్ని మొత్తం పాడు చేసేసి డస్ట్బిన్లో వేసేసాను అనమాట, కానీ చేయలేదు. బట్ నేను మొన్న అక్షయకల్పకి వెళ్ళినప్పుడు నేనే తెచ్చుకున్నాను. చాలా బాగుంది ఇది. అసలు ఎంత గట్టిగా ఉందంటే అది తోలు తీయడానికే చాలా కష్టపడ్డాం అనమాట. అంత ఇబ్బంది అయింది ఇది. చాలా గట్టిగా ఉంది. లోపల గింజలు కూడా లైట్ చిరిచేదు ఉన్నాయి. చేదు లేదు, అలా అని ఇది లైట్గా ఉందన్నమాట. ఇది కట్ చేయడానికే కుస్తీలు పడాల్సి వచ్చింది. 5 minutes 10 minutes అలా కట్ అవ్వడానికే టైం పట్టింది. కానీ పప్పు చాలా టేస్టీగా ఉంది. జస్ట్ మామూలుగా మనం దోసకాయ పప్పు ఎట్లా వండుకుంటామో అట్లానే వండుకోవడము. ఈ లోపల గింజలు తీసేసి పోటు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పప్పు ఒకటికి రెండు నీళ్ళు పోసుకొని పప్పు చేసుకోవడమే, అంతే. ఇలా నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని పప్పు కడిగేసుకొని పప్పులో ఈ ముక్కలు వేసుకొని ఉడకబెట్టేసుకోవడమే. నేనైతే గిల్లిపాయ పప్పుల్లో వేయను, నాకు అస్సలు నచ్చదు. మాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ ఈవెన్ మా అత్తగారి ఇంట్లో కానీ అథెంటిక్ బ్రాహ్మణ్ వంటలు ఎలా ఉంటాయి మా ఇంట్లో అలానే ఉంటాయి. నేనైతే నాన్ వెజ్ తినను, మేము ప్యూర్ వెజిటేరియన్. సో వెజిటేరియన్ వంటలే వస్తాయి నా ఛానల్ నుంచి. వెజిటేరియన్ వంటల కోసం అయితేనే ఈ ఛానల్ చూడండి. పప్పు చూడండి, ఒకటికి రెండు జస్ట్ కడిగేసుకుని నీళ్ళు పోసుకొని ఈ ముక్కలు వేసేసుకుని పప్పు స్టవ్ మీద పెట్టేసుకోవడమే. 3 whistles నార్మల్గా పెట్టేసుకోవడమే. నేనైతే సాల్ట్ అది కూడా తర్వాత వేస్తాను. ఎప్పుడైనా వేస్తే కొంచెం పసుపు వేస్తాను అంతే, లేకపోతే అది కూడా వేయను. కొంచెం నెయ్యి వేసుకుంటాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకి పప్పు టేస్ట్ బాగుంటుంది, పైనకి ఎక్కువ పొంగదు. బట్ నేను ఇవాళ వేయలేదు, అందుకే పైన అంతా పొంగిపోయింది అనమాట. 3 whistles ఆఫ్ చేసేసుకోవడమే. బాండీలో ఈ లోపల బెండకాయ కూర కూడా అయిపోతుంది సైమల్టేనియస్గా. బాక్స్లోకి పప్పు ఒక కూర పెడదాము ఇవాళ అని. ఎక్కువ పెరుగు ఒక ఐటెం పెడతాను, రాత్రిపూట 2 items చేస్తాను. ఈ పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఆ ముక్కలు కూడా చాలా ఈజీగానే జస్ట్ ఇట్లా కలిపితే మెదిగిపోయినాయి అనమాట, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను పోపు పెట్టేసుకోవడమే. పప్పులో ఏముంది, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మెంతులు, మినపప్పు, అంతే. బట్ నేనైతే మెంతులు కూడా వేస్తాను. మా మమ్మీ వాళ్ళు అయితే అస్సలు మెంతులు వేరు. మా అమ్మమ్మ తిడతారు, పప్పులో మెంతులు ఏమిటే చారులో పులుసుల్లో వేసుకుంటారు అని. బట్ నాకు అది అలవాటు. కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది పపాయ పులుపు ఉండదు కాబట్టి మరి అసలు తినలేమేమో అని ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసాను చింతపండు. బట్ అంత ఎక్కువ ఏం పట్టలేదు. ఇదిగోండి పసుపు వేసుకున్న. ఇంగువ అయితే మస్ట్గా వేసుకోవాలి. పప్పుల్లో అనేంటి ఇంగువే రుచి. నేను గార్లిక్ అసలు వాడను, చాలా తక్కువ వాడతాను. అంటే పప్పుల్లో కూరల్లో అట్లా గార్లిక్ వేస్తే నాకు నచ్చదు. మా ఇండ్లలో ఎవరో వేయరు, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో వేరు, అట్ ది సేమ్ టైం మా అత్తగారు వాళ్ళ ఇంట్లో కూడా పప్పుల్లో కూరల్లో వేరు. ఓన్లీ మసాలా కూరలు, బిర్యానీ అలాంటి వాటిల్లోనే వేస్తాము. పప్పు అయిపోయింది. నేను డిష్ వాషర్ కూడా తీసుకున్నా, ఈ లోపల రైస్ కూడా పెట్టేశాను. ఉప్పు, కారం. నేను కారం లాస్ట్లో వేసుకుంటాను, ఎందుకంటే కారం లాస్ట్లో నాకు నచ్చదు బేసిక్గా, అందుకే నేను వేయను. డిష్ వాషర్ నా దగ్గర 1 year నుంచి యూస్ చేస్తున్నా. ఇది చాలా బాగుంది డిష్ వాషర్. ఇవి కూడా వీడియోస్ తొందరలోనే వస్తాయి. పొద్దునే వేసాను డిష్ వాషరు, అందుకే నేను సర్దలేదనమాట. చాలా బాగుంది ఇది, యూస్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మెయిడ్స్తో గోల్ లేకుండా ఈ పిల్లలకి గబగబా టైం అయిపోయిందనమాట, అందుకే నేను స్పీడ్గా బాక్స్ కట్టేస్తున్నాను. బాక్స్ నేనే తీసుకెళ్ళి ఇవ్వాలి. మా హస్బెండ్ ఊరు వెళ్ళారు. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ఇచ్చేస్తారు లంచ్ బాక్స్. వేడివేడిగా నాకు పెట్టడం అలవాటు, అంటే అలవాటు అయిపోయింది, అలా వేడిగా తింటారు కదా అని. మా పెద్ద బాబుకి అయితే వేడిగా ఇష్టము, మా చిన్న బాబుకి అయితే చల్లగా ఇష్టము. మార్నింగ్ ఇచ్చే అంటాడు. బట్ ఇద్దరికి ఒకటేసారి ఇద్దాం కదా అని నేను అలా చేస్తాను. వేర్వేరు స్కూల్స్ అనమాట, ఒకే స్కూల్ అయినా కూడా పర్లేదు, వేర్వేరు రూట్లు. బట్ ఇంకా అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంక ఇలానే లేట్గా ఇస్తానమాట. లేట్గా అంటే వేడిగా ఇస్తాను. బాక్స్ వెళ్ళి ఇచ్చేసి రావాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం చూడండి. క్లీనింగ్ అండ్ కుకింగ్, రోబో అండ్ డిష్ వాషర్ వ్లాగ్స్ కూడా తొందరలోనే వస్తాయి. చలో మరి, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్ళిపోయాను అనమాట, వచ్చేసాను కూడా. థ్యాంక్ యూ, బాయ్.